మొత్తానికైతే తెలంగాణ మంత్రివర్యులందరూ కూడా ఢిల్లీకి క్యూ కట్టినారు. ఏదైతే కర్ణాటకలో జరిగిన అధికార మార్పిడి, తర్వాత ముఖ్యమంత్రి మార్పిడి నేపథ్యంలో కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి ఆశావాహులు ఢిల్లీకి పైరవీల కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రసన్నం కోసం కూడా ఒక్కొక్కరుగా ఎవరు తెలవకుండా ఒకరు తెలవకుండా ఒకరు ఈరోజు ఢిల్లీ బాట పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ 9 మంది మంత్రులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 మంది మంత్రులు అధిష్టానం దగ్గరికి వెళ్ళిర్రు. వాళ్ళ యొక్క రిప్రజెంటేషను లేకపోతే తమని ముఖ్యమంత్రి చేస్తే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి పాటు పడతామనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అక్కడ హైకమాండ్తో చర్చలు ఆ తర్వాత పైరవీలు నడిపిస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలిసిన నేపథ్యాన్ని ఒకసారి చూస్తుంటే కర్ణాటకలో 2.5 సంవత్సరాల తర్వాత సిద్ధరామయ్య తీసేసిన తర్వాత డీకే శివకుమార్ అక్కడ అధికార పగ్గాలు చేపట్టడం, తెలంగాణలో కూడా మార్పు జరుగుతుంది, తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని చెప్పేసి వస్తున్న వార్తల నేపథ్యంలో అందరూ ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే ముఖ్య శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు కూడా తమ రిప్రజెంటేషన్ కోసం ఢిల్లీ పైకమాండ్ దగ్గరికి వెళ్తా ఉన్నారు. దీని తర్వాత తెలంగాణ మీద సపరేట్ ఫోకస్ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అని చెప్పేసిన నేపథ్యంలో కూడా తమకు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తామని చెప్పేసి చాలామంది మంత్రులు ఇప్పటికే ఢిల్లీకి వెళ్తున్నట్టు సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూద్దాం మరి ఎవరికి అవకాశం దక్కుతుంది. సేమ్ కర్ణాటకలో జరిగినట్టు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? ఒకవేళ ఉంటే తెలంగాణకు కాబోయే 3వ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా మనకైతే త్వరలోనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా కర్ణాటకలో జరిగినటువంటి అధికార మార్పిడి చూసిన తర్వాత తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మరి మార్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్టుగా రేవంత్ రెడ్డికి సంబంధించిన దాని మీద బీజేపీ పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి, బీజేపీ పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ఏదైతే చొరవ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాని మీద పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, కట్టర్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కొంచెం అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. ఆ వాస్తవ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి మార్పు జరిగితే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి, తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టెప్ ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. దానికన్నా ముందు ఒకసారి అయితే